ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 4 సంవత్సరాలు చూసారు జగన్ పరిపాలన, గతంలో చూశారు, మీకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం నచ్చిందా? మాకు ప్రభుత్వం నచ్చటం అసలు నచ్చటం ఏంటండి, ఇదంతా నేను ఒక వాలంటీర్ని, ఇదంతా మా కోసం చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. స్టాఫ్కి కూడా లేని వాల్యూ మాకు ఇచ్చాడు జగన్ అన్న, మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి చూసినట్లయితే ఈరోజు వాలంటీర్లు వందనం ఆ క్యాప్షన్ తోటి మీకు ఈరోజు ఒక సభ కూడా ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకంటూ ఒక ప్రత్యేక ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ అనేది జగన్ అన్న ఇచ్చాడు. వాలంటీర్లకు వందనం అని మళ్ళీ మా ఊరు వచ్చి మాకు ఇవ్వడం అనేది మాకు చాలా గర్వంగా ఉందన్నమాట. చూసినట్టయితే ఇప్పుడు వాలంటీర్లకు మీకు గౌరవ వేతనం 5,000 అందిస్తున్నారు, అది సరిపోవట్లేదు అని చెప్పేసి మీరు ధర్నా చేస్తున్నారు అన్నారు, అది నిజమేనా? మేము చేసేది 5,000 కోసం కాదన్న, మాకు వీళ్ళందరూ మాకు ఇచ్చిన 55 ఫ్యామిలీస్ బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయి. జగనన్న మాకు ఎప్పుడు అండగా ఉంటాడు. మేము జగనన్న నమ్ముకున్నాం, జగనన్న మమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయడని మేము అనుకుంటున్నాం. ఇందులో వాస్తవం లేదంటారా? వాలంటీర్స్ ధర్నా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. అస్సలు లేదు, మేము మా సొంతగా మా ఇష్టపూర్వకంగా చేస్తున్నాం. ధర్నాలు మేము ఎందుకు చేస్తాం? మాకు ఇచ్చింది చాలు, మాకు మమ్మల్ని అన్యాయం చేయడు జగనన్న, ఆ నమ్మకం మాకు. దానివల్ల అయినా కూడా మేము ఇప్పుడు ఇంట్లో ఖర్చులకైనా మాకు 5,000 సరిపోతున్నాయి కదా, దీని గురించే అదేం లేదు. మేము ధర్నా అసలు ఎవరు చేయలేదు, అసలు ధర్నా అయితే రెస్పెక్ట్ అనేది ఉంది చక్కగా. వాలంటీర్ అంటే 5,000 కోసం చేసేది కాదన్న, జనాల్లో ఎంత రెస్పెక్ట్ ఉంది, ప్రతి ఒక్కరికి వాలంటీర్ అంటే తెలుసు. పింఛన్ కోసం ప్రతి ఒక్కరు లైన్లో నించొని కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాళ్ళు లేని వికలాంగులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వచ్చి తీసుకోవాలి. ఒకవేళ హాస్పిటల్లో బాగోలేకుండా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు పింఛన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మేము ఇంటికాడ దగ్గర అయితే ఫస్ట్ తారీఖు అప్పుడు 5 వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చి మేము ఇచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి తీసుకొని కూడా డబ్బులు. ఇప్పుడు చెప్పండి మేడం గారు, ఇప్పుడు అసలు ఈ వాలంటీర్ ఉద్యోగం మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా బాగా, చాలా. మరి కానీ ఇక్కడ ఇది మీ ఉద్యోగం కూడా, అది ఉద్యోగం మూటలు మోసిన ఉద్యోగం అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు అన్నారు. అసలు మేము మూటలు కాదండి, అసలు ఏది కూడా మోయలేదు, మేము ఇష్టంగా చేసుకుంటున్నాం. అసలు మాకు అసలు అదే అసలు ఇబ్బందిగా కూడా లేదు, ఇదే హ్యాపీగా ఉంది. అసలు వాలంటీర్ జాబే హ్యాపీగా ఉంది. వేరే ఆఫీస్లోకి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటేనే కదా, టీచర్ జాబ్ అయినా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చుంటేనే కదండి 5,000 అయినా 6,000 అయినా ఇచ్చేది. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చింది, ఏదైనా సర్వేలు ఉంటేనే కదా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం. ఈ వాలంటీర్ ద్వారా ఏమో ఇంట్లో పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం. మామూలుగా ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్తున్నాం, అటెండెన్స్ వేసుకుంటున్నాం, అంతా బాగానే చేసుకుంటున్నాం. మాకైతే అసలు ఏమి ఇబ్బంది కూడా లేదు వాలంటీర్ జాబ్ ద్వారా. నెక్స్ట్ కూడా సారే రావాలి, జగన్ అన్నే రావాలి, మేమంతా అదే కోరుకుంటున్నాం. జై జగన్. మాకు సీఎం జగనే కావాలి.